హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఎలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాలు అనేది నీట్గా వీడియో చేసి, గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి, మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి, పొట్టేళ్ళైనా మేకపోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు, వాటి ఏజ్ వయసు ఎంత, లైవ్ వెయిట్ బరువు ఎంత వస్తాయి, మీ విలేజ్ పేరు మీ మండలం పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది, ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్. మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొని తీసుకెళ్తారు. ఓకే బ్రదర్, ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి 14 మేకపోతులు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి. ఈ 14 మేకపోతులు వచ్చేసి మనకి బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి 24,000 రూపాయలుగా చెప్తున్నారు. ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప డిస్టిక్ ఒంటిమిట్ట దగ్గరలో అయితే ఉన్నాయి బ్రదర్. ఇది వచ్చేసి కడప డిస్టిక్లో అయితే ఉన్నాయి మనకి. ఈ కడప డిస్టిక్లో ఒంటిమిట్ట దగ్గరలో అయితే ఉన్నాయి. కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది, బ్రదర్ నెంబర్కి అనేది కాల్ చేయండి, పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు. ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్లో ఖచ్చితంగా అన్న వాళ్ళ నెంబర్ ఉంటుంది, అన్న వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి బ్రదర్. ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూసామంటే ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. ఈ ఫోన్లో చూసేసి ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటివి అయితే చేయొద్దు. నేను ఎందుకు చెప్తున్నానో అది కూడా అర్థం చేసుకోండి. ఇలా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలనుకున్నప్పుడు ఇంటి దగ్గర షెడ్లో ఉన్నప్పుడు ఇలా ఈ బయటికి వెళ్ళి మేసేటప్పుడు కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ ఒక దగ్గరగా తోలి నీట్గా చూపించాను బ్రదర్. ఎందుకంటే అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయంటే ఎలాంటి పిల్లలు ఏంటి అనేది అర్థం కాదు. అన్నీ ఒక దగ్గర తోలి నీట్గా వీడియో తీశారంటే అవతల వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మీకు కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏదో పొలాలలో మేసేటప్పుడు లేదంటే బయట ఉన్నప్పుడు వీడియో అనేది తీయొద్దు. వీలున్నంత వరకు ఇంటి దగ్గరే ఉన్నప్పుడు నీట్గా ప్రతి ఒక్క జీవాన్ని నీట్గా చూపించండి. ఓకే బ్రదర్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.